నీ ధర్మశాస్త్రమందు నేను గొప్ప కార్యములు, గొప్ప సంగతులను, ఆశ్చర్యమైన కార్యములను చూచున్నట్లు నా కన్నులను నీవు. ఇప్పుడు ఈ కన్ను మూసేస్తే ఇంకేంటి చూసేది? ఆశ్చర్యం. ఈ కన్ను మూసేస్తే ఇంకేంటి చూసేది? గొప్ప కార్యములు. ఈ కన్నులు ముయ్యబడితే ఆ బిడ్డ జీవితంలో అద్భుతం ఎలా చూడగలుగుతావు? ఆ యొక్క కుటుంబంలో మేలు ఎలా చూడగలుగుతావు? కుటుంబంలో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు ఎలా చూడగలుగుతావు? అందుకని అపవాది అయిన శత్రువు ఏం చేస్తున్నాడంటే హీస్ ట్రైయింగ్ టు అటాక్. ఈ రోజున ఏ శరీర అవయవం మీద అపవాది దాడి చేస్తా ఉన్నాడు, దాని నుంచి ఒక బలమైన బ్రేక్ రాబోతుందని నమ్ముతున్నాను. అటువంటి ఆత్మ మన మధ్యలో నుండి తొలగిపోవాలి. రహస్యముగా చుట్టుకుంటూ వస్తూ ఉన్న బలహీనపరచడానికి శరీరములో దూరి, నీ అవయములో దూరి, నీ అవయములలో నీకు బలహీనత కలిగించే ఏ రోగమైనా సరే, ఏ ఆత్మ అయినా సరే, అది ఎక్కడి నుంచి వచ్చినా సరే, మన మధ్యలో ఉన్న దేవుడు మన కొరకు కార్యమును జరిగించే దేవుడు అంటున్నాడు.